మీలాంటి స్కిల్డ్ ఎంప్లాయీస్ మా కంపెనీకి కావాలి. అండ్ మీ మంత్లీ శాలరీ 50,000. యాక్చువల్ శాలరీ 40,000 అయినా మీరు నాకు 50,000 ఆఫర్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ మేమ్. శ్రీనివాస్ సుమతీలు తన కొడుకు రాహుల్ పెళ్లి అయిన తర్వాత మారుతాడు అనుకుంటారు. ఏంటండి వీడు పెళ్లి చేసుకుంటే మారతాడనుకుంటే తన్ని ఎందుకిలా టార్చర్ చేస్తున్నాడు? ఇలా అయితే వాడ్నే నమ్ముకుని వచ్చిన ఆ అమ్మాయి సంగతేంటి? నాకు అదే అర్థం కావట్లేదు సుమతి. ఆరాధ్య చాలా మంచమ్మాయి. తనలాంటి భార్య దొరకడం అర్జున్ అదృష్టం. కానీ వాడికి తన వాల్యూ తెలియడం లేదు. అలా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడే ఆఫీస్ నుంచి జాబ్ వచ్చిందన్న సంతోషంతో అర్జున్ ఇంటికి వస్తాడు. తన్ని చూసిన సుమతి వెంటనే ఇలా అంటుంది. అర్జున్, ఏంట్రా అక్కడే నిలబడిపోయావ్? రా, లోపలికి రా. అర్జున్ శ్రీనివాస్ సుమతీలు మాట్లాడుకోవటం మొత్తం వింటాడు. ఏంటి ఇద్దరు నా గురించి ఏదో డీప్గా డిస్కషన్లో ఉన్నట్టున్నారు? అవునరా, నువ్వెందుకింకా అదే డిప్రెషన్లో ఉంటున్నావు? అయిందేదో అయిపోయింది కదా అర్జున్. ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. అర్జున్, ఆరాధ్య చాలా మంచి అమ్మాయిరా. తనని పాస్ట్ తెలిసి కూడా నిన్ను యాక్సెప్ట్ చేసింది. నీతోనే తన జీవితం పంచుకోవాలని నిన్ను పెళ్లి చేసుకుంది. అలాంటి అమ్మాయిని నువ్వు దూరం పెట్టడం కరెక్ట్ కాదురా అర్జున్. చూడండి అమ్మా నాన్న, నాకు ఆరాధ్య విషయంలో కొద్దిగా టైం కావాలి అని అంటాడు అర్జున్. అది విన్న శ్రీనివాస్ సుమతీలు సైలెంట్గా ఉండిపోతారు. ముందు మీకో గుడ్ న్యూస్ చెప్పాలి నాన్న. నాకొక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. నెలకు 50,000 జీతం. అప్పుడే లోపల్నుంచి ఆరాధ్య హల్లోకొస్తుంది. అర్జున్కి జాబ్ వచ్చింది అన్న విషయం విన్న ఆరాధ్య చాలా సంతోషిస్తుంది. అప్పట్నుంచి చెప్పవేరా? కంగ్రాచులేషన్స్! నాకు చాలా సంతోషంగా ఉందిరా. మొత్తానికి నువ్వు అనుకున్న విధంగా జాబ్ సంపాదించావు. నాకు తెలుసు నాన్న, నువ్వు చాలా టాలెంటెడ్. నువ్వు అనుకోవాలే గాని ఏదైనా సాధిస్తావు. ఆరాధ్య ఎంతో సంతోషంతో ఇలా అంటుంది. ఏవండి, కాంగ్రాచులేషన్స్, ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ. అంతేకాదు, యాక్చువల్ శాలరీ 40,000 అయినా మా బాస్ నాకు 50,000 ఆఫర్ చేసింది అని అర్జున్ అందరితో చెప్తూ ఎంతో సంతోషిస్తాడు. ఆరాధ్య అర్జున్ రూమ్ని ఎంతో అందంగా రొమాంటిక్గా రెడీ చేస్తుంది. అది చూసిన అర్జున్ ఇలా అంటాడు. ఏవండి, మన రూమ్ ఎలా ఉందండి? నేను పొద్దున్నుంచి కష్టపడి క్లీన్ చేసి అందంగా డెకరేట్ చేశానండి. ఆరాధ్య, ఎందుకు నా రూమ్ ఇలా మార్చావు? నా రూమ్ని మార్చే హక్కు నీకు లేదు. అయినా ఈ రూమ్కి వస్తే తన జ్ఞాపకాలతో నిండిపోయేది, కానీ ఇప్పుడు నువ్వు అన్నిటికీ దూరం చేశావు. అప్పుడు ఆరాధ్య అర్జున్తో ఇలా అంటుంది. ఎందుకండి నిన్ను వద్దన్న అమ్మాయి కోసం ఇంతగా పరితపిస్తున్నారు? చూడండి, ఒక అమ్మాయిగా చెప్తున్నాను. ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది అంటే దానికి కారణం ఉండకపోవచ్చు, కానీ ఒక అమ్మాయి నిన్ను వద్దు అంటుంది అంటే దానికి చాలా కారణాలుంటాయి. ఇప్పటికైనా అందులో నుంచి బయటికి రండి. చూడు ఆరాధ్య, ఇది నా పర్సనల్ థింగ్. ఇంకెప్పుడు ఈ విషయం నువ్వు మాట్లాడుకో అని అర్జున్ అనగానే ఆరాధ్య చాలా బాధపడుతుంది. అర్జున్ అలా అని అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. పక్క రూంలో సోఫా పైన పడుకుంటాడు. ఆరాధ్య ఎప్పటిలాగానే ఒంటరిగా బెడ్ పైన పడుకుంటుంది. ఉదయాన్నే ఆరాధ్య ఎంతో చక్కగా ఇంటి ఆరుబయట రంగురంగుల ముగ్గురు వేస్తుంది. తులసికోటకి పూజ చేసి వంటిట్లో ఉన్న గిన్నెలన్నీ తోమి ఎంతో ప్రేమతో అర్జున్ కోసం వంట చేసి అర్జున్తో ఇలా అంటుంది. ఏవండి, మీకిష్టమని చికెన్ కర్రీ వండాను. లంచ్లో విడిచిపెట్టకుండా తినండి. నువ్వెందుకు వంట చేశావు? నాకు నీ చేతి వంట తినే ఇష్టం లేదు. నేను లంచ్ బయట చేస్తాను అని కోపంగా అంటాడు అర్జున్. అప్పుడే అక్కడికి సుమతి వస్తుంది. అర్జున్ మాటలు విని సుమతి ఇలా అంటుంది. ఏంట్రా అర్జున్, నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఆరాధ్య నీకోసం ఎంతో ఇష్టంగా వండితే ఎందుకు వద్దంటున్నావు? అప్పుడు ఆరాధ్య కవర్ చేస్తూ ఇలా అంటుంది. అదేం లేదత్తయ్యా, ఆయన ఫ్రెండ్స్తో బయట తింటానని చెప్తున్నాడు. ఎందుకమ్మా వాడిని వెనక్కేసుకొస్తున్నావు? చూడురా అర్జున్, నేనంతా విన్నాను. మర్యాదగా ఆ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళు. ఆ బాక్స్ ఖాళీ చేసుకుని ఇంటికి అని అంటుంది అత్త సుమతి. అది విన్న అర్జున్ చేసేదేమీ లేక తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే
లిఫ్ట్ వెళ్లడం చూసి పరుగున Excuse లిఫ్ట్ me. ఆపడానికి వెళ్తాడు. ఆపండి, స్టాప్ ద లిఫ్ట్. లోపల అర్జున్ ఆఫీస్ మేనేజర్ రసజ్ఞ లిఫ్ట్ ఆపుతుంది. హో, రసజ్ఞ గారు మీరేనా? థ్యాంక్స్ మేమ్. రండి, లోపలికి రండి అర్జున్. అక్కడే ఉండిపోతే ఎలా? అలా వాళ్ళిద్దరూ లిఫ్ట్లోకి వెళ్తారు. రసజ్ఞ అర్జున్ పెర్ఫ్యూమ్ స్మెల్కి అట్రాక్ట్ అవుతుంది. వెంటనే అర్జున్తో ఇలా అంటుంది. అర్జున్, నీ పర్ఫ్యూమ్ స్మెల్ నిజంగా చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. యాక్చువల్లీ ఈ పర్ఫ్యూమ్ నాకు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. అని అనేలోగానే లిఫ్ట్ ఒక్కసారిగా షేక్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల లైట్స్ బ్లింక్ అవుతాయి. లిఫ్ట్ బాగా షేక్ అవుతుంది. అప్పుడు రసజ్ఞ భయంతో అర్జున్ మీద పడుతుంది. ఇద్దరు ఊపిరి తీసుకునేంత దూరంలో ఉంటూ రసజ్ఞ గారు మీరు ఓకేనా? ఓకే, ఐఎమ్ ఓకే. మన ఫ్లోర్ వచ్చిందండి. ఓ, అప్పుడే వచ్చిందా? అర్జున్ రసజ్ఞలు లోపలికి వస్తారు. రసజ్ఞ ఆఫీస్ బాయ్ మల్లేష్తో ఇలా అంటుంది. ఏంటిది మల్లేష్? నేను లిఫ్ట్ సరిగ్గా పనిచేయట్లేదు, రిపేర్ చేయించమని చెప్పానుగా. సమయానికి అర్జున్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అవును మల్లేష్ గారు, ఎవరైనా లిఫ్ట్లో ఇరుకుపోతే ఎలా? అయ్యో, అలా జరిగిందా? అర్జున్ గారు దేవుడ్లా వచ్చారు. నేను వెంటనే లిఫ్ట్ రిపేర్ చేయిస్తాను అని అంటాడు మల్లేష్. రసజ్ఞ అర్జున్ని తన టీం అందరికీ పరిచయం చేస్తుంది. హలో గైస్, హీజ్ అర్జున్. ఇప్పట్నుంచి తిను మీ టీంలో వర్క్ చేయబోతున్నాడు యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్టర్. హాయ్ గైస్, ఐఎమ్ అర్జున్. నైస్ మీటింగ్ యూ. Hi Arjun, I'm Vivek, the developer. Hi Arjun, this is Pallavi. I'm the UI designer. Glad to meet you. ఓకే అర్జున్, వివేక్ నీకు కేటీ ఇస్తాడు. పల్లవి నీ వర్క్ ప్లేస్ ఇంకా నీకు ల్యాప్టాప్ అరేంజ్ చేస్తుంది. ఓకే మేడం. అలా అర్జున్కి వర్క్ ప్లేస్ ఇంకా ల్యాప్టాప్ అరేంజ్ చేస్తారు. వివేక్ అర్జున్తో ఇలా అంటాడు. అర్జున్, మేనేజర్ రసజ్ఞ గారు మీ ఇంటర్వ్యూకి చాలా ఇంప్రెస్ అయ్యారంటగా, 50,000 ఆఫర్ చేశారంటగా. అలా వివేక్ అనగానే అర్జున్కి వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కాదు. తను వెంటనే ఇలా అడుగుతాడు. నాకు 50,000 ఆఫర్ చేశారని మీకెలా తెలుసు? అప్పుడు పల్లవి నవ్వుతూ ఇలా అంటుంది. అర్జున్, ఇక్కడ ఏ విషయమైనా మాకిట్టే తెలిసిపోతుంది. మాకిక్కడ ఒక న్యూస్ రిపోర్టర్ ఉన్నాడు. ఎవరా న్యూస్ రిపోర్టర్ పల్లవి? అర్జున్, పోను నీకే తెలుస్తుందిలే. అలా అర్జున్ తనతో టీంతో కలిసిపోతాడు. వర్క్ విషయంలో అర్జున్ చాలా సిన్సియర్గా ఉంటాడు. వర్క్ కంప్లీట్ చేసేంత వరకు తను ఎలాంటి విశ్రాంతి తీసుకోడు. అలా తను అక్కడ వర్క్ని బాగా నేర్చుకుంటాడు. తన టీం బ్రేక్ తీసుకున్నా కూడా అర్జున్ మాత్రం ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా వర్క్ పైన ఫోకస్ చేసేవాడు. ఇంత డెడికేటెడ్గా వర్క్ చేయడం చూసి రసజ్ఞ చాలా ఇంప్రెస్ అవుతుంది. అప్పుడు అర్జున్తో ఇలా అంటుంది. మిస్టర్ అర్జున్, మీరెందుకు ఎలాంటి బ్రేక్స్ తీసుకోవటం లేదు? నాకు వర్క్ పెండింగ్ లో ఉంటే నచ్చదు మేం. వర్క్ ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా అని అనగానే రసజ్ఞ తన వర్క్ డెడికేషన్ చూసి ఇలా అంటుంది. గ్రేట్ మిస్టర్ అర్జున్, నీలాంటి ఎంప్లాయీస్ మా కంపెనీనికి రావడం మా అదృష్టం. వర్క్ కంప్లీట్ చేసుకుని క్యాంటీన్కి రా, నీకోసం ఎదురు చూస్తుంటా. అలా అర్జున్తో అంటుంది రసజ్ఞ. కొద్దిసేపటి తర్వాత అర్జున్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని క్యాంటీన్లో రసజ్ఞ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మీ లంచ్ తినేసారా మేం? లేదు, నేనింకా తినలేదు అర్జున్. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా? థ్యాంక్ యూ మేం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లంచ్ తిందాం మేం అని ఇద్దరు లంచ్ బాక్సెస్ ఓపెన్ చేస్తారు. అర్జున్ బాక్సులో నుంచి వచ్చే చికెన్ కర్రీ వాసన రసజ్ఞకి చాలా నచ్చుతుంది. తను వెంటనే అర్జున్తో ఇలా అంటుంది. అర్జున్, నీ లంచ్ బాక్స్లో స్మెల్ గుమగుమలాడుతుందే. ఏం కర్రీ అర్జున్? నాది చికెన్ కర్రీ అండి, ఇదిగోండి వేసుకోండి అని ఆరాధ్య వండిన చికెన్ కర్రీని రసజ్ఞకి ఇస్తాడు. అది తిన్న రసజ్ఞ, అర్జున్, చికెన్ కర్రీ సూపర్గా ఉంది. ఈ కర్రీ ఎవరు చేశారు? అప్పుడు అర్జున్ రసజ్ఞతో తనకు పెళ్ళయిందన్న విషయం చెప్పడం ఇష్టం లేక తనతో ఇలా అంటాడు.
ఈ చికెన్ కర్రీ మా అమ్మ చేసింది మేం. అవునా? చాలా బాగుంది అర్జున్. నువ్వెప్పుడు చికెన్ కర్రీ తెచ్చినా నన్ను మర్చిపోకు. అని అంటుంది రసజ్ఞ. అర్జున్ అన్నం తింటున్నప్పుడు ఒక్కసారిగా అర్జున్కి పొలమారుతుంది. అది చూసిన రసజ్ఞ వెంటనే అర్జున్ ఛాతీపై తలపై తడుతుంది. ఇదంతా ఆఫీస్ బాయ్ మల్లేష్ చూస్తాడు. చూస్తూ అలాగే నిలబడతాడు. అలా అర్జున్ని తలపై తట్టగానే అర్జున్కి రసజ్ఞ తనపైన చూపిస్తున్న ప్రేమని చూసి తెలియకుండానే తనపైన ఇష్టం పెరిగిపోతుంది. అర్జున్, నిన్నెవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు. నన్ను ఎవరు తలుచుకుంటారండి? అప్పుడు ఇదంతా చూస్తున్న మల్లేష్ ఇలా అంటాడు. ఇంకెవరు తలుచుకుంటారు? ఖచ్చితంగా మేడమే తలుచుకుంటున్నట్టు ఉంది. నువ్వు ఎప్పుడు వచ్చావు మల్లేష్? మీరు సార్కి తల తడుతున్నప్పుడే వచ్చానులేండి. అయినా పక్కన ఉన్న రసజ్ఞ మేడం నన్ను ఎందుకు తలుచుకుంటుంది? అయ్యో సార్, నేను పక్కన ఉన్న రసజ్ఞ మేడంని అనట్లేదు. మీ లవర్ కానీ ఏమైనా తలుచుకుంటుందేమో అని అన్నాను. నాకలాంటి వారు ఎవరు లేరు మల్లేష్. నేను సింగిల్ అని అబద్ధం చెప్తాడు అర్జున్. అది విన్న రసజ్ఞ చాలా సంతోషిస్తుంది. సరే, ఎందుకొచ్చావు మల్లేష్? ఏంటి విషయం? ఏం లేదు మేడం, మిమ్మల్ని కలవడానికి ఎవరో అమ్మాయి వెయిట్ చేస్తున్నారు. సరే, వెయిట్ చేయమని చెప్పు. లంచ్ తర్వాత కలుస్తాను. మల్లేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోగానే రసజ్ఞ ఎంతో ఆసక్తిగా అర్జున్తో ఇలా అడుగుతుంది. అర్జున్, నువ్వు నిజంగా సింగిలా? అవును మేడం, నేను సింగిల్ అని అనగానే రసజ్ఞ చాలా సంతోషిస్తుంది. ఇంట్లో ఆరాధ్య అన్నం తినకుండా అర్జున్ కోసమే ఆలోచిస్తుంది. అమ్మా ఆరాధ్య, ఎందుకమ్మా అన్నం తినకుండా అలాగే ఆలోచిస్తున్నావు? ఆయన నా మీద కోపంతో అన్నం తిన్నాడో లేదో అత్తయ్యా. వాడు తింటాడులే ఆరాధ్య, నువ్వు ముందు తిందువు పద. ఎక్కువగా ఆలోచించి నీ బుర్రను పాడు చేసుకోకు అని అత్త సుమతి కోడలికి సర్ది చెప్తుంది. లంచ్ పూర్తి చేసుకుని అర్జున్ వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అర్జున్తో వివేక్ ఇలా అంటాడు. ఏంటర్జున్, చూస్తే అలా అనిపించలేదు గాని నువ్వు మంచి లవర్ బాయ్వే. అప్పుడు పల్లవి సరదాగా ఇలా అంటుంది. ఏంటి అర్జున్, రాగానే మొదలు పెట్టేసావా? ఏంటి సంగతి? ఎక్కడ దాకా వచ్చింది? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నేను ఇన్నేళ్లుగా ట్రై చేస్తున్నా, నాతో సరిగ్గా మాట కూడా మాట్లాడదు. అందరితో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాంటిది నీకు ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసిందంట. నీకు పొలమారితే తలతడుతుందంట. ఏంటి సంగతియా? ఎవరు చెప్పారు మీకిదంతా? అప్పుడే అక్కడికి ఆఫీస్ బాయ్ మల్లేష్ వస్తాడు. అందరికీ టీ ఇస్తాడు. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు. ఓహో, నాకిప్పుడు అర్థమైంది. నువ్వా న్యూస్ రిపోర్టర్? నేనప్పుడే అనుకున్నాను. సార్, నాకేం తెలీదు సార్ అని మల్లేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలాంటిదేమీ లేదు వివేక్. బట్ తనని చూస్తే షీ వాంట్ టు స్పెండ్ టైం విత్ మీ అనిపిస్తుంది. అప్పుడు పల్లవి ఇలా అంటుంది. అర్జున్, నేను నిన్ను చూసినప్పుడే అనుకున్నా, మాకైతే పార్టీ కావాలి. ఏమంటావు వివేక్? నాకు దూరమైతుంది అని బాధపడాలా, లేక మన ఫ్రెండ్కి దగ్గరవుతుందని సంతోషపడాలా? ఏదైతే ముందు మనకు పార్టీ కావాలి. అర్జున్, అది నువ్వే ఇవ్వాలి. అది విన్న అర్జున్ నవ్వుకుంటూ ఇలా అంటాడు. సరే సరే, ఇస్తాన్లే. అప్పుడే మల్లేష్ అక్కడికి వస్తాడు. అర్జున్తో ఇలా అంటాడు. అర్జున్ గారు, రసజ్ఞ మేడం మిమ్మల్ని లోపలికి పిలుస్తుంది అని అనగానే వివేక్ పల్లవిలు ఇలా అంటారు. హా మామా, అర్జున్, వెళ్ళు వెళ్ళు అని ఇద్దరూ ఆట పట్టిస్తారు. అర్జున్ లోపలికి వెళ్లి చూడగా రసజ్ఞ టేబుల్ పైన కూర్చుని ఉంటుంది. ఏంటి మేడం పిలిచారు? ఏం లేదు అర్జున్, రేపు నా బర్త్డే. నువ్వు ఖచ్చితంగా పార్టీకి మా ఇంటికి రావాలి. హో, అవునా? ఖచ్చితంగా వస్తాను మేడం. అర్జున్, డోంట్ కాల్ మీ మేడం, కాల్ మీ రస్సు. నన్ను ఇష్టపడేవాళ్ళు ఇలానే పిలుస్తారు. అని అనగానే రసజ్ఞ కళ్ళలో నలకపడుతుంది. అర్జున్, అబ్బా, నా కళ్ళలో ఏదో పడింది చూడు. అబ్బా, మంట మంట అని అంటుంది రసజ్ఞ. వెంటనే అర్జున్ తన దగ్గరికి వెళ్లి కళ్ళలో నలకను నోటితో ఊదుతాడు. అలా చేస్తున్నప్పుడు అప్పుడే అక్కడికి
ఆరాధ్య ఇంటి నుంచి ఆఫీస్కి అర్జున్ని కలవడానికి వస్తుంది. అర్జున్ని అలా చూసిన భార్య ఆరాధ్య ఏం చెయ్యబోతుంది? ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు 3వ భాగం కోసం పాల డబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.